యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం డబ్బు, మంచి గుర్తింపు మరియు విజయం అన్నీ మీ వైపే చూస్తున్నాయి. మీ దారిలోకి చొరబడి మిమ్మల్ని పలకరించే ప్రతిదానిని కూడా వదలకుండా ఎంజాయ్ చేయండి. మీరు ఈ రోజుల్లో జీవితం మీకు ప్రసాదిస్తుంది అన్ని రివార్డులను. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజు ఈ రోజు కావచ్చు. మేషరాశి రొమాన్స్. ఈ రోజు మీరు ఒక క్రొత్త వ్యక్తిని కలిసే అవకాశాలు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యక్తి ఒక విదేశీయుడైనా కూడా కావచ్చునేమో. మీరు సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా ఈరోజు మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఒకరిని కనుగొన్నట్లు గమనిస్తారు. ఒక సెలబ్రేషన్లో కానీ, ఒక సాంఘికపరమైన సందర్భంలో కానీ ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు సూట్ అయిన భాగస్వామి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మేషరాశి కెరియర్. అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ఈరోజు మీ పై అధికారులను ఇంప్రెస్ చేసే రోజు. వారిపై అనుకూలమైన ఒక ఇంప్రెషన్ పడేటట్లు చేయాలని, తద్వారా ప్రమోషన్ పొందాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈరోజు మీ శక్తి మేరకు కృషి చేయండి. ప్రమోషన్ కోసం మిమ్మల్ని వేరే ఒకరుగా విభజించి పరిగణించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ గేమ్లో మీరు శిఖరాగ్రాన ఉన్నట్లయితే వారు దీనిని గమనించే అవకాశం ఉంది. అలాగే మీరు తొందరలోనే లబ్ధిని పొందటానికి మంచి అవకాశాన్ని కలిగి ఉంటారు. మేషరాశి ఫైనాన్స్. వ్యాపారంలో క్రొత్త వ్యూహాలకు మీరు వెంటనే ప్రతిస్పందించవలసి ఉంటుంది. ప్రోత్సాహకరమైన దృక్పథంతో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేవే. అయితే మీరు కష్టపడి పనిచేస్తూ కృషిని చేస్తూ వాటిని వాస్తవంగా సాకారం చేసుకోగలగాలి. ఇది వ్యాపారంలో నిలదొక్కుకోవటానికి ఒక కీలక అంశం వంటిది. మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. స్థిరంగా, నిదానంగా, మధ్యలో అప్పుడప్పుడు తగులుతూ ఉండే ఎత్తుపల్లాలతో. చిన్న చిన్న మార్పులకు భయపడకండి. మీరు చేసే కష్టం మిమ్మల్ని ఈ చిన్న చిన్న ఆర్థిక ఆటంకాల నుండి బయటపడవేయగలవు. మేషరాశి హెల్త్. తల్లి కాబోతున్న స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు లోపలికి తీసుకునే ఆహార విషయంలో యాక్టివ్గా, హుందాగా ఉండటం మంచిది. కానీ అతిగా పనిచేయడం అలసటకు దారి తీయవచ్చు. ప్రస్తుత సమయంలో వీరు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఉండడం అన్నది ముఖ్యమైన విషయం. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు క్రొత్త స్నేహితులను మచ్చిక చేసుకోవడానికి ఉపయోగించండి. నెట్వర్కింగ్, కమ్యూనిటీ ఈవెంట్స్లో పాల్గొనడం వంటివి చేయడంతో మీ స్నేహం ఇంకా దృఢంగా తయారై కొత్త వారిని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? దేనికోసం ఎదురు చూస్తున్నారు? వెంటనే కార్యక్రమంలో విజృంభించండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయానికి సంబంధించిన భావాలు ఏ దిశగా పోతున్నాయో గమనిస్తూ ఉండండి. ఎందుకంటే అవి మీ భాగస్వామిని వదిలి ఎటో దూరంగా లాక్కుపోతున్నాయి. ఒక్కసారిగా రంగంలోకి ప్రవేశించి తళుక్కుమని మెరిసిపోతూ ఉండే ఇతరుల పట్ల అతిగా ఇంప్రెస్ అవ్వకండి. మీ ప్రస్తుత బాంధవ్యాలు చాలా దృఢంగానే ఉన్నాయి. మీ యొక్క కృషితో అవి ఇంకా ఉత్సాహభరితంగా ఉండగలవు. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీ ఉద్యోగ అవకాశాలు అమోఘంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ నైపుణ్యాన్ని ఉపయోగించి మీరు ఒక క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, లేక ఒక సైడ్ బిజినెస్ కానీ చేస్తారు. ఈ ప్రయత్నం ఒక రూపం దాల్చడానికి కొంత టైం పట్టవచ్చు. కానీ మీరు ఇప్పుడే మొదలుపెట్టినట్లయితే కాలక్రమేణా అది పురోగతిని సాధించడాన్ని మీరు గమనిస్తారు. ప్రస్తుత తరుణంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీలో ఉండే సృజనాత్మకతను మరియు వ్యాపార మెళకువలను ఉపయోగించండి. వృషభ రాశి ఫైనాన్స్. కొంతమేరకు మీ ఆస్తిపాస్తులను మెరుగుపరచడానికి ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం మీకు రాబోతుంది. మీ తాహతు బడ్జెట్ను మించి అధికంగా చేయవలసి రావడంతో ఇటువంటి ఆస్తిపాస్తులను మెరుగుపరచుకోవడంలో, అంటే ఇల్లు లేక భూమి మొదలగు వాటిని, మీరు కాస్త ఆర్థిక ఒడిదుడుకులలో చిక్కుకునే అవకాశం ఉంది. మీరు ఈ రోజు చేసే ఈ ఖర్చు భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మీకు చాలా లాభదాయకమైనది. కాబట్టి డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడకండి. వృషభ రాశి హెల్త్. వృత్తి నిపుణులు తాము ఆఫీసుల్లోనే ఎక్కువ కాలాన్ని గడుపుతూ అలసిపోతున్నట్లు గమనిస్తారు. ఈరోజు జీవితంలో మీరు విజయీ ఉండాలని, మీ కుటుంబం హాయిగా, ఆనందంగా, ఏ లోటు లేకుండా గడపాలని మీరు ఆశించడం మెచ్చుకోదగ్గది. అయితే ఈ విధంగా మీరు ఎక్కువ గంటల సేపు పనిచేయడం అన్నది మీ ఆరోగ్యానికి హానికరమైనది. అలాగే మీ సంబంధ బాంధవ్యాలపై కూడా ఇది కాస్త చెడు ప్రభావం చూపించవచ్చు. కనీసం మీ ఆఫీస్ జీవితాన్ని, మీ గృహ జీవితాన్ని వేరువేరుగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామిలో కానీ, మీ కుటుంబ సభ్యులలో కానీ ఏ విధమైన వ్యతిరేకతను రానియకుండా చూడండి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ యొక్క స్వయం సంకల్పం, సహజ కౌశలం, జ్ఞానం
ఆత్మ ప్రబోధనలపై అటెన్షన్లో ఉండండి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ఇచ్చే అర్థవంతమైన ఉపయోగకరమైన సలహాల కంటే ఎక్కువగా మీ అంతరాత్మ కూడా మీకు మంచి ప్రబోధనలను వినిపిస్తుంది. దీనిని పాటించండి. మీరు దీని మాటలను వినకపోతే భవిష్యత్తులో నష్టాలను ఎదుర్కొనే ప్రపంచం ఉంది. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం కొద్దిగా కష్టాలలో పడింది. దీనికి మీ భాగస్వామిని తప్పు పట్టుకొని బాధించకండి. ఏ విధంగానూ కూడా మీరు ఏ విధమైన మోసపూరిత లేక పగబట్టినట్లు ద్వేషభావంతో ప్రవర్తించకండి. మీ భాగస్వామి ఇంత క్రితం చేసిన కొన్ని విచక్షణారహితమైన పనులను దృష్టిలో పెట్టుకుని తిప్పికొట్టడానికి అన్నట్లుగా మీ భాగస్వామి ఎదురుగా వేరొకరిని అట్టహాసంగా పొగడటం వంటివి మీ ఇద్దరిలో శత్రుత్వాన్ని ఇంకా పెంచుతుంది. చివరికి మిమ్మల్ని ఇద్దరిని దీనావస్థలోకి తోసివేస్తూ మీ ఇద్దరికీ ఏమైనా చర్చించవలసిన సమస్యలు ఉంటే వాటిని గురించి స్వేచ్ఛగా దాపరికం లేకుండా మాట్లాడుకోండి. అటు తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఇద్దరు కలిసి మీ గాయాలను ఎలా రూపుమాపాలని. మిథున రాశి కెరియర్. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే నిపుణులకు ప్రమోషన్ రావచ్చు, అదనపు బాధ్యతలతో సహా. అనుకోని అదృష్టం, మార్పు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అమోఘంగా ప్రోత్సహిస్తాయి. మీ పనిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లభించినందుకు మీ లక్ష్యాలను సాధించుకోవడంలో ఈ అనూహ్యమైన అభివృద్ధికరమైన సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరచనివ్వండి. మిథున రాశి ఫైనాన్స్. మీరు ఒకవేళ ఆఫీసులో పనిచేస్తూ ఉంటే మీకు కల్పించబడినటువంటి ప్రోత్సాహక పథకాల ద్వారా మీరు లాభపడుతున్నట్లు గమనిస్తారు. ఉత్పాదనతో కూడుకుని ఉన్న ఈ లక్ష్య సాధనకు మీరు భయపడకండి. దీని ద్వారానే మీరు మీ రాబడిని పెంచుకోగలరు. కాబట్టి మీ రాబడి పెరుగుతుంది, అలాగే మీ ఆశలు కూడా. టేక్ ఇట్ ఈజీ. మీరు కష్టపడి పనిచేసే కార్మికుడు లాంటి వారు. అలాగే మీ శ్రమకు మీరు చక్కటి ప్రతిఫలాన్ని పొందగలరు. మీరు అడగకుండానే మీకు జీతం పెంచబడిందని తెలిసిన వెంటనే మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. మిథున రాశి హెల్త్. మీ ఆప్తురాలి ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది ఈరోజు. అయితే బాధపడకండి. మీరు సరైన చర్యలు చేపట్టినట్లయితే ఇది తాత్కాలికమే. అన్నిటికంటే ఎక్కువగా మీరు ఆమె ప్రక్కనే ఈ టైంలో ఉండటం వల్ల ఆమె మానసికంగా ధైర్యంగా భద్రతాభావంతో ఫీల్ అవుతూ ఉండేట్లు చేస్తారు మీరు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ స్నేహితుల మధ్య కాలక్షేపం చేయడంలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఉత్సాహాన్ని పుంజుకొని రీఛార్జ్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి ఈరోజు చాలా మంచి రోజు. అలాగే స్నేహబంధాలు బలమవుతున్న కొద్దీ ఈరోజు మర్చిపోలేని, చిరకాలం గుర్తుంచుకోవలసిన రోజని గుర్తించండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు ఒక చిన్న ట్రిప్ మిమ్మల్ని సంబంధాల కోసం వెతకటంలో పడుతున్న శ్రమను, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీలు కలిగిస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే రిలాక్స్ అయినట్లుండి క్రొత్త భాగస్వామి విషయంలో సుముఖంగానే ఉంటారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరైన ఒక చిన్న సమావేశంలో మీరు ఎవరినో ఒకరిని కలిసే అవకాశం ఉంది. తొందరలోనే ఒక అద్భుతమైన ఉత్తేజకరమైన డేటింగ్పై మీరు బయలుదేరి వెళ్ళబోతున్నట్లు మీరు గ్రహిస్తారు. కర్కాటక రాశి కెరియర్. ప్రస్తుత తరుణంలో మీరు శిఖరాగ్రంలోనే ఉన్నారు. అన్ని విషయాలలోనూ ప్రతిదీ కూడా మీ అధీనంలోనే ఉంది. అలాగే మీరు మీ బాధ్యతలను నెరవేర్చడంలో ముందున్నారు. ఇదే మాదిరిగా అన్నీ జరిగిపోతూ ఉండేట్లు చూడండి. చివరికి అన్నీ మీకు అనుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. అయితే మీ అకౌంట్లపై ఒక కన్ను వేసి ఉంచండి. ఏదైనా ఎక్కడైనా మిస్ అయిందా, అన్నీ సరిగ్గానే ఉన్నాయని చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. కర్కాటక రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఇది చాలా ప్రోత్సాహకరమైన రోజు. అతి తొందరలో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు తీవ్రంగా, నిరంతరంగా పట్టు విడవకుండా శ్రమ పడుతూ కృషి చేయవలసి ఉంటుందని మర్చిపోకండి. అయితే మీరు ప్రోత్సాహకరమైన దృక్పథం కలిగి ఉండి ఆశావహంగా ముందుకు సాగిపోతూ ఉండాలి. మీ ప్రగతి పథంలో మీకు తగిలే అడ్డంకులన్నింటిలోని మీలోని నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరు అధిగమించేటట్లు చేయగలవు. జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వేసిన ప్రణాళికలు సరైన అవకాశం తోడై ఉండి మీ వృత్తిపరమైన కలలను నిజం చేసుకోగలిగేలాగా చేస్తాయి. ఈ విషయంలో మీ సహోద్యోగుల, సహచరుల సహాయాన్ని తీసుకోండి. ఇవి మీ యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు తోడ్పడతాయి. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీరు జలుబు, దగ్గుకు గురి కావచ్చు. అందుచేత ఇటువంటి వాటిని మీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మీ వ్యక్తిగత శుచి, శుభ్రాన్ని గమనిస్తూ ఉండటం, అలాగే మీ చేతులను క్రమం తప్పకుండా శుభ్రంగా కడుక్కుంటూ ఉండడం ఎల్లప్పుడూ. ప్రస్తుతం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న అనారోగ్యాన్ని పారదోలడానికి మీరు విశ్రాంతిని తీసుకోవడమే సరైన పని. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అపార్థాలకు గురైనట్లు తెలుసుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ఎవరిని కూడా ఎల్లప్పుడూ సంతోషపెట్టలేము కదా.
మీరు ఎక్కడి నుండి వచ్చారో దీని గురించి ఇప్పటికీ మీరు వివరంగా పరిస్థితిని సరైన రీతిలో వారికి తెలియచెప్పినా కూడా ఇంకా వారికి మీ గురించి విపరీతమైన అనుమానాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి గమనించండి. సింహరాశి రొమాన్స్. ప్రేమలో పడటం ఈరోజు మీ జీవితాన్నే మార్చివేస్తుంది. మీ జీవితంపై ఆశలను అభిలాషను పెంచుతుంది. కాబట్టి మీరు కనుగొన్న ఈ క్రొత్త భాగస్వామితో అతని సాహచర్యంతో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాలంటే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి. ఇది మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు బాగా తెలుసుకునేందుకు మంచి అవకాశాన్ని ఇవ్వటమే కాదు, మీ ఇద్దరి మధ్య ఒక బలమైన బంధాన్ని కూడా పెంచుతుంది. అది కాకుండా నిజమైన ప్రణయపూరితమైన భాగస్వామితో సాహచర్యం మీ ఫీలింగ్స్ను అతనితో పంచుకోవడానికి వీలును కలుగజేస్తుంది. ఏమాత్రం సంకోచం లేకుండా. ఆ విధంగా మీ ప్రణయ జీవితం 2 విధాలుగా మెరుగవుతుంది, వృద్ధి చెందుతుంది. సింహరాశి కెరియర్. ప్రమోషన్ కానీ వ్యాపారంలో విజయం సాధించడం కానీ జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మీ కళ్ళను చెవులను తెరుచుకొని ఎదురు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తూ ప్రోత్సాహాన్ని ఈరోజు మీరు అందుకోగలరు. కాబట్టి లేకపోతే మీ వ్యాపారంలో మంచి ప్రగతిని చూస్తూ ఉండవచ్చు. ఈరోజు మీరు పనిచేసే చోట మార్పును చూడగలిగే ఈ రోజు ఇది. అంచేత బహుశా మీరు ఒక వెలుగు వెలిగే రోజు కావచ్చు. ఆల్ ది బెస్ట్. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థికంగా లాభసాటిగా ఉందని తెలుసుకుంటారు. మీరు ఈరోజు పనిలో ఒక ముఖ్యమైన పనిని కానీ బాధ్యతను కానీ అప్పగించబడవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. ఆర్థికంగా మీరు సాధించిన విజయం మీకు ప్రశంసలను తీసుకురావడమే కాదు, ప్రగతి మార్గాన అధిక పెరుగుదలకు అవకాశాలను కల్పిస్తుంది కూడా. అంతేకాకుండా ఇది మీకు అదనంగా ఇంకొక ఇంక్రిమెంట్ ను తీసుకురావచ్చనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాలని ఆశిస్తూ ఉండేవారి విషయంలో ఈ రోజు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే వారు ఇంటర్వ్యూలో కూడా విజయాన్ని సాధిస్తారు. సింహరాశి హెల్త్. మోకాలు లేక చీలమండల వద్ద తగిలిన దెబ్బల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. జాయింట్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు. కాబట్టి మీ స్పోర్ట్స్ను మీరు అలాగే కొనసాగిస్తూ ఉండండి. అయితే బాధిస్తూ ఉండే ఈ జాయింట్స్ను దృష్టిలో పెట్టుకోవటం మర్చిపోకండి. వీటిపై మీరెంత బరువును మోపుతున్నారు అన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇది తప్పిస్తే ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగానే ఉంది. మీరు జిమ్లో మామూలుగానే పాల్గొంటున్నారు. కాబట్టి మీరు సంతోషంగా ఆనందంగానే ఉంటారు ఈరోజు. కన్యా రాశి ఓవర్వ్యూ. పెండింగ్లో ఉన్న లీగల్ కేసులన్నీ ఈరోజు మీకు అనుకూలంగా పరిష్కరించబడే అవకాశం ఉంది. మీ అదృష్టం కొద్దీ మంచి పొజిషన్లో ఉన్న వారందరూ మీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈరోజు మీరు లాభపడేది ఖాయం. ఏమైనప్పటికీ ఒక మంచి అనుభవం ఉన్న లాయర్ని పెట్టుకోండి. మీ తరఫున లాయరు మీకు విజయం చేకూరుస్తారు తప్పకుండా. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితంలో మర్చిపోలేనటువంటి మధుర క్షణాలను సృష్టించాలని ముందుకు వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయవచ్చు. మీరు మీ భాగస్వామి మరోసారి డేటింగ్పై బయటకు వెళ్ళవచ్చు. అదే మీకు మొదటిసారి అన్నట్లు. లేకపోతే మీ ఇద్దరికి ఎదురైన ఏదైనా విషయంపై హాయిగా నవ్వుకోవచ్చు ఇద్దరు కాసేపు. ఇటువంటి సరదాగా ఖుషీగా కాలక్షేపం చేసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందన్నది అనవసరం. వీటిలో మీకు లభించిన మధుర క్షణాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి మీ హృదయాల్లో కొన్ని సంవత్సరాల వరకు. కన్యా రాశి కెరియర్. ప్లాన్ చేయడం మరియు వెంటనే దాని కార్యనిర్వహణ పాజిటివ్గా మంచి ఫలితాలను సాధించడంలో మీ సామర్థ్యం కనిపిస్తూనే ఉంటుంది, చివరకు అనుకోని రంగాలలో కూడా. కానీ మీరు కొన్ని ఊహించుకోదగిన లెక్కలోకి తీసుకోదగిన రిస్కుల్ని తీసుకోవడం మంచిది. పనిలో క్రొత్త అంశాలను చేపట్టడానికి భయపడకండి. ఎందుకంటే మీరు తీసుకున్న రిస్కులు బాగా పనిచేయవచ్చు. మీ బాస్ మీరు కంపెనీకి వాస్తవంగా ఏం చేయగలరు, ఎంతవరకు చేయగలరని గమనిస్తూ ఉండవచ్చు ఈరోజు. కన్యా రాశి ఫైనాన్స్. కొన్ని ఆర్థిక వ్యవహారాలను సమాప్తి చేయడానికి ఇది మంచి రోజు. మీ ఆర్థిక లావాదేవీలకు మీరు పెద్దగా రిస్క్ తీసుకోదగ్గ రోజు కాదు ఇది. నెమ్మదిగా నిదానంగా సాగిపోయే విధానాన్ని ఎంచుకోండి. పెట్టుబడి పెట్టలే క్షణంలో ధనవంతుడు అనే విధానం కంటే అటువంటి కొన్నింటిని సమాప్తి చేసే దశ వరకు తీసుకురండి. కన్యా రాశి హెల్త్. ఈ రోజు మీ ఆరోగ్యం మొత్తం మీద గొప్పగానే ఉంది. మీలో కొందరు వ్యాయామాన్ని మానివేసిన వారు లేక దాని గురించి ఆలోచిస్తున్నవారు, నిజంగా ఇంతవరకు అటువంటి ప్రారంభం ఏమీ చేయకుండా ఉన్నవారు చివరికి ఈరోజు ఫిట్నెస్ వ్యాయామం చేయడానికి సిద్ధమవుతారు. ఈరోజు మీరు పూర్తిగా ఏ విధమైన మానసిక ఉద్రేకాలు లేకుండా ఫ్రీగా ఉంటారు. మీ శరీరం ప్రకాశిస్తూ కాంతితో వెలిగిపోతున్నట్లు గమనిస్తారు. ఒక్కసారిగా అందరూ మీ సౌందర్య రహస్యం ఏమిటి అని మిమ్మల్ని అడుగుతున్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు. తులారాశి ఓవర్వ్యూ. ప్రస్తుత సమయంలో ఆధ్యాత్మికత అన్వేషణపై మీరు చూపిస్తున్న ఆసక్తి
ఈ రోజు అన్నిటికంటే ముందు వరుసలో ఉంటుంది. అందుచేత స్థానికంగా ఉండే ఏదైనా ఒక సంస్థ మీకు ఆధ్యాత్మికత లేదా మతపరమైన ప్రాముఖ్యతల దిశగా అనిపించేటువంటి దానిని సందర్శించండి. కాస్త టైం చూసుకొని వీలు చూసుకొని ఇలాంటి సంస్థలతో సభ్యత్వం పొందటం ద్వారా మీ ఆశయాలు నెరవేరుతాయి. తులారాశి రొమాన్స్. ఈరోజు మీరు కాస్త ఆదర్శవంతంగా ఫీల్ అవుతూ మీ ఆత్మీయుడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటారు. ఇతను ఎవరు, ఎక్కడ ఉంటాడు అన్న వాటిపై మీ మైండ్ అంతం లేకుండా తిరుగాడుతూ ఉంటుంది. ఇటువంటి ఊహలు హానికరమైనవి కావు, ఆత్మావలోకనం చేసుకోవటానికి వీలుని కలిగిస్తాయి మీకు. కానీ అంతగా ఊహాలోకంలో తేలియాడకండి. మీరు మిమ్మల్ని కలిసిన వారందరితోటి భ్రమలు వీడిపోయి నిరుత్సాహపడేంత అతి ఆదర్శవంతంగా ఉండకండి. ఊహాలోకాల నుంచి బయటకు వచ్చి నేల మీద కాళ్ళు నిలుపుకొని వాస్తవాలను గ్రహించుకోవాలి మీరు. తులారాశి కెరియర్. ప్లేస్మెంట్ ప్రోగ్రాంలలో పాల్గొనే ఎంబీఏ ఉద్యోగులు వారికొచ్చిన ఆఫర్స్తోనూ జీతభత్యాలతోనూ చాలా అసంతృప్తిని పొందుతారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న అకౌంట్స్ మరియు ఫైనాన్స్ నేపథ్యంలో ఉండేవారికి ఈరోజు చాలా అమోఘమైన రోజు, ముఖ్యంగా ప్రస్తుతం ఉద్యోగం లేనటువంటి వారికి. తులారాశి ఫైనాన్స్. మీరు సేల్స్ రంగంలో గనక ఉన్నట్లయితే ఇందులో ఉండే పోటీని సులభంగా అధిగమించి ముందుకు వేగంగా దూసుకుపోతున్నట్లు గమనిస్తారు. అది మీ తెలివితేటలు కావచ్చు, మీ హాస్య చతురోక్తులు కావచ్చు, మీలో ఉన్న ఆకర్షణ కావచ్చు, అది ఏదైనా కానివ్వండి, ఇది చివరకు మీకు మీ కంపెనీకు చాలా మేలును కలుగజేస్తుంది. నిజంగా ఈ నెలలో మీ బోనస్ కోసం మీరు ఎదురు చూడవచ్చు. తులారాశి హెల్త్. చిన్న చిన్న రుగ్మతలు మీకు చిరాకును పుట్టిస్తూ ఉండటం వచ్చు ఈరోజు. అందుచేత ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి. పనికి సంబంధించిన ఒత్తిడి మిమ్మల్ని కొంత బాధ పెట్టవచ్చు. పనిలో సంభవించే సమస్యలను మిమ్మల్ని ఇంటికి తీసుకురావద్దని సలహా ఇవ్వబడుతున్నారు. ఇంట్లో ఉండే చక్కటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండటానికి ఒక్క విషయం మీ దృష్టిలో పెట్టుకోండి. అంతులేని కోరికలు, నెగిటివ్ భావావేశాలు మరియు అత్యాశ అన్నవే మన ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడు చేసే అంశాలు. కొంతమందికి ఇప్పుడు విశ్రాంతి అవసరం, మళ్ళీ తిరిగి వారు మంచిగా ఫీల్ అవుతూ ఉండడానికి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది. మీ మనసు తీరేంత వరకు ఈ మధ్య మీరు కలుసుకొని కాలక్షేపం చేయడానికి వీలు కలగని స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి హాయిగా కాలక్షేపం చేయండి. ఈరోజు అందరినీ తిరిగి కలుసుకునే రోజుగా భావించండి. అలాగే మీ సొంత వారిని కూడా నిర్లక్ష్యం చేయక వారికి సమయం ప్రసాదించండి. వృశ్చిక రాశి రొమాన్స్. ప్రేమ, వివాహం అన్న పనుల్లో మీరిద్దరూ ఈరోజు ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. ఒక ఆప్త మిత్రుడు మీపై ఉన్న మనోభావాలు విషయవాంఛ రహితమైన వాటికంటే ఎక్కువే అని చూపిస్తాడు. ముందుగా ఇది మీకు ఒక షాక్గా అనిపించినా క్రమేపీ మీ మనసులోకి ప్రవేశించడం మొదలుపెట్టి చివరికి మీరు కూడా అదే మాదిరిగా ఫీల్ అవుతారు. ఈ సంబంధాన్ని, బాంధవ్యాన్ని పరిశీలించండి. కాస్త చివరికి ఇది మంచికే జరగవచ్చు. వృశ్చిక రాశి కెరియర్. ఒకవేళ మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ అంతట మీరే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఆశిస్తూ ఉంటే ఈరోజు ఈ విషయం గురించి మీ యజమానితో జీతం పెంపుదల గురించి మాట్లాడడానికి ఇదే మంచి రోజు. ఈ మాదిరిగా ఆర్థికంగా మీకు సహాయాన్ని అందించే ఒక హస్తం మీకు కూడా సహాయాన్ని అందిస్తుంది. ఈరోజు మీ బాస్ మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి అందుచేత దీని గురించి అడగటానికి మీరేమీ భయపడకండి. దీర్ఘకాలపు భవిష్యత్తులో ఇది మీకు చాలా లాభదాయకమైనది. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈరోజు మీ డబ్బు ప్రయాణపు ఖర్చులకి, మీ ఆప్తులైన వారికి బహుమతులను కొనడానికి ఖర్చు అయిపోతుంది. మీ సంపదతో మీరు కాస్త ఉదారంగా ఉండాలని తలపోస్తున్నారు, కానీ ఇటువంటివి మీ ఖర్చులను విపరీతంగా పెంచివేస్తూ మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నాయి. మీరు ఖర్చు చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టకండి, కానీ బహుమతులను మాత్రం ఇవ్వండి. ఇచ్చేవారి తృప్తి కోసం, తీసుకునేవారి ఆనందం కోసం. ప్రస్తుత తరుణంలో మీరు ఈ విధంగా ఖర్చులు చేయగలిగిన పరిస్థితికి మీరు కృతజ్ఞులై ఉంటారు. వృశ్చిక రాశి హెల్త్. పెరిగిన ఒత్తిడి స్థాయిలు తిరిగి మిమ్మల్ని వేధిస్తూ మీకు శారీరకంగా హాని కలుగజేయటానికి తిరిగి ప్రయత్నిస్తూ ఉంటే మీలోని కోపోద్రేకాలను పోగొట్టుకోకుండా మీ అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండే వారికి ఈ విధమైన మీలోని ఒత్తిడి స్థాయిలను కనపడకుండా మీరు మీలోనే దాచుకోవాలనుకునే వారైతే మీ శరీరంలోనూ మీ మైండ్లోనూ ఒక క్రమ పద్ధతిలో ఈ ఒత్తిడి ఆందోళన స్థాయిలను నిలుపుకోవచ్చు. ఈరోజు ఇటువంటి ఒత్తిడితో కూడుకుని ఉన్న సమస్యలకు పరిష్కారం చూడండి. మీ ఆరోగ్యం నుండి లాభాలను పొందగలరు. ధనుర్రాశి
ఓవర్వ్యూ, మీరు అత్యున్నతమైన ఆర్గనైజేషన్లో మంచి పనితనం, ప్రావీణ్యం, నైపుణ్యం ఉన్నటువంటి వారు. ఇవి బయటపడే రోజు కూడా ఇది. ప్రస్తుతం మీరు పూర్తిగా పాజిటివ్గా క్రియేటివ్ శక్తితో ఉండి సమస్యలకు పరిష్కారాన్ని సులువుగా కనిపెట్టగలరు. ఇతరులు ఇది సాధ్యం కాదు అనుకున్నట్లు కాకుండా మీరు అన్నీ సాధ్యం చేసే పరిస్థితుల్లోనే ఉంటారు. ధనుర్రాశి రొమాన్స్, ఈరోజు మీ ప్రణయ పదంలో మీ పాతకాలపు అభిప్రాయాలు, అలవాట్లు పనిచేసి విధానాలపై గురిపెట్టి చూస్తూ ఇవి అనురాగ బంధం ఇంకా అభివృద్ధి కాకుండా ఉండటంలో మీకు అడ్డుపడుతున్నాయేమో పరిశీలించండి. మీ భాగస్వామితో దీని గురించి మాట్లాడటానికి జంకవద్దు. మీ అనురాగ బంధంలో కాస్త క్రొత్త కాంతిని, తేజాన్ని తిరిగి ఎలా నింపాలి అన్నదానిపై చర్చించండి. అది ఏదైనా ప్రయాణం కట్టడం వంటిది కూడా కావచ్చు. మీ మనసును విప్పి విస్తృతంగా ఆలోచన చేయడం వల్ల ఇద్దరి మధ్య ఉండే అనురాగ బంధాన్ని ఇంకా దృఢపరిచినట్లు అవుతుంది. ఈరోజు ఈ జీవిత ప్రయాణంలో ఉండే అవకాశాలను దక్కించుకోండి పూర్తిగా. ధనుర్రాశి కెరియర్, ఒకవేళ మీరు మీ ఉద్యోగంలో మెడికల్ రంగంలో ఉన్నట్లయితే మీరు ఆల్టర్నేటివ్ థెరపీ మరియు హోలిస్టిక్ మెడిసిన్ వైపు మొగ్గు ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. మీ ఉద్యోగానికి ఒక భావి మార్గంగా ఇటువంటి అవకాశాలకు మీ మనసు అనుకూలంగానే ఉంటుంది. ఈ వైద్య పద్ధతులు సాంప్రదాయ వైద్య విధానాల మాదిరిగానే ఆసక్తికరంగాను విజయవంతంగాను పనిచేస్తాయి. వాటితో సమానంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలన్నింటినీ పరిశీలించి చూడండి. ధనుర్రాశి ఫైనాన్స్, విదేశాలలో ఉండే పార్టీలతో సంబంధం కలిగి ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ ఉండేవారికి లేక ఇతరంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారితో వ్యాపారం చేస్తూ ఉండేవారికి ఆర్థిక రంగంలో ఈరోజు మంచి లాభాలను పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి మస్తిష్కాలలో క్రొత్త ఆలోచనలు, అవకాశాలు మొలకెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇది మీకు లాభదాయకమైన, అరుదైన మంచి కొద్ది కాలం. మరి దానిని ఉపయోగించుకోండి. ధనుర్రాశి హెల్త్, ఒకవేళ మీరు ఇటీవల కాలంలో రక్తపోటుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఒక పరిష్కారాన్ని కనిపెట్టి దీనిని చక్కబెట్టాలి. ఈరోజు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోకుండా జాగ్రత్తగా ఉండవలసిన రోజు. మీలో ఒత్తిడిని కూడా తగ్గించండి. మౌనంగా ఉంటూ ఎక్సర్సైజులు చేస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఉంటుంది. మకర రాశి ఓవర్వ్యూ, ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఫంక్షన్ జరుపుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు చక్కటి దుస్తులను వేసుకొని బయటకు వెళ్ళి మంచి కాలక్షేపం చేయడానికి రెడీ అవ్వండి. కుటుంబ సభ్యులకు మధ్య సదవగాహన, ప్రేమాభిమానాలు ఎంతో అవసరం. ఇవి బాగా అభివృద్ధి అయ్యి ఎంజాయ్ చేసే అవకాశాలు ముందు ఎంతో కనిపిస్తున్నాయి. మకర రాశి రొమాన్స్, ఈరోజు మీ ప్రణయ జీవితంలో సాధారణంగా గడిచిపోతూ ఉండే బోరుగా ఉండే దైనందిన ధోరణితో అలసిపోయి ఉంటారు. ఈ రొటీన్ జీవితంలో కాస్త మార్పులు తీసుకురావడానికి, దానిని కాస్తంత రుచికరంగా చేయడానికి టౌన్ ప్రక్కకు వెళ్ళి కొంచెం సోషలైజింగ్తో కాలక్షేపం చేయండి. మీ భాగస్వామితోనే వెళ్ళండి, లేకపోతే మీతో పాటు కొంతమంది ఇతర దంపతులను కూడా తీసుకువెళ్ళండి. మీలో ఉన్న ఆయాసం మాయమవడాన్ని మీరు గమనిస్తారు. ప్రణయ ప్రపంచంలో ఈరోజు కాస్త సాహసాన్ని దేనైనా చేయండి. ప్రోత్సాహకరమైన ఫలితాలను అందుకుంటారు. మకర రాశి కెరియర్, వృత్తిపరమైన ఆశయాలను అనుసరిస్తూ ఉండడంలో మీ పట్టుదల మీకు మీ లక్ష్యాలను సాధించుకోవడంలో వీలు కలిగిస్తాయి. అయితే ఇటువంటి విధానాన్ని మెరుగుపరచడానికి మీరు ఒక వ్యూహాన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మంచి ఫలితాలను సాధించడానికి మీ నిరంతర కృషిని కొనసాగించడంలో మీకు సహాయపడేందుకు అనుకూలమైన స్వభావాన్ని కలిగి ఉంటూ మీ యొక్క అవిరళమైన కృషి, కష్టపడి పనిచేసే నైజం మీ సీనియర్లను, మీ పై అధికారులు కూడా చాలా ఇంప్రెస్ చేస్తోంది. కాలక్రమాన మీ ఉద్యోగంలో ఒక క్రమ పద్ధతిలో పురోగతిని ఆశించవచ్చు. మకర రాశి ఫైనాన్స్, మీరు ఇల్లు మారటం ఈరోజు సంభవించవచ్చు. బహుశా మీరు పాత ఇంటిని వదిలి వేరే క్రొత్త ఇంటికి మారవచ్చు. లేకపోతే మీ ఫ్లాట్ను ఇంకా మార్పులు చేసి పెద్దదిగా, ఇంకా సౌకర్యంగా ఉండేట్లు చేసుకోవచ్చు. ఇంకొక కొత్త ఇంట్లాగా. కొత్త కారు కొనడానికి కూడా ఇది మంచి రోజే. అందుచేత ఇటువంటి ఆలోచనలు మీలో ఉంటే గో హెడ్. ఇది ఒక శుభసూచకమని అన్ని సంకేతాలు చూపిస్తున్నాయి ఈరోజు. అందుచేత మీ మార్గంలో సంభవిస్తూ ఉండే మంచి పరిణామాల నుండి లబ్ధిని పొందండి, ఎంజాయ్ చేస్తూ. ఇటువంటి శుభ పరిణామాన్ని మీరు స్వాగతించండి. అలాగే కొత్త పరిసరాలలో కొత్త జీవితాన్ని ప్రారంభించండి, మంచి భవిష్యత్తుకు ముందు చూపుతో. మకర రాశి హెల్త్, శారీరక ఆకర్షణ, మంచి ఆరోగ్యం మరియు అంతర్బలం ఈరోజు మీలో అధికంగా కనిపిస్తాయి. చెడు అలవాట్లను వదిలించుకుని మంచి అలవాట్లను ప్రారంభించాలని యోచిస్తున్నారు. మీకు పొగ త్రాగే చెడ్డ అలవాటును వదిలించుకొని స్వచ్ఛమైన ఫ్రెష్ పండ్ల రసాన్ని త్రాగడం అలవాటు చేసుకోండి. ఇటువంటి అనుకూల పరిస్థితుల నుండి మంచి అవకాశాన్ని చేజిక్కించుకొని
మీ ఆరోగ్యాన్ని మంచి దారిలో పెట్టుకోండి. అటు తర్వాత మీ మూడ్లో అమోఘమైన మార్పును గమనిస్తారు. అలాగే కొద్ది కాలంలోనే మీ శక్తి సామర్థ్యాలలో కూడా ఈరోజు చివరకు మీ మైండ్, శరీరం మరియు అంతరాత్మ అన్నీ కూడా చాలా దృఢంగా బలంగా ఉన్నాయనిపిస్తుంది మీకు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంటిలో కానీ సమాజంలో కానీ సంభవించే నెగటివ్ ప్రవర్తనను గమనించి మెలకువగా ఉండండి. ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ కొంతకాలం పాటు మీకు ఈ సంఘటన ఒక చేదు అనుభవంగానే మిగిలిపోతుంది. ప్రొయాక్టివ్గా ఉండడం మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఉద్రిక్తతను పెంచుతుంది. కుంభరాశి రొమాన్స్. మీ హృదయంలో ఉండే భావాలను, కోరికలను వాస్తవంగా మీ భాగస్వామికి తెలియజేయడం మీ సంబంధ బాంధవ్యాలలో ఒక క్రొత్త ఊపిని నింపుతుంది. ఇది మీరు మోస్తూ ఉండే మానసిక బరువును తగ్గించివేయడమే కాకుండా ప్రేమభరితమైన భావావేశాలను, అభిప్రాయాలను మీరిద్దరూ పంచుకోవడానికి మార్గాన్ని చూపిస్తుంది. దాపరికం లేని నిజాయితీతో కూడుకుని ఉండే మీరిద్దరూ పంచుకుంటూ ఉండే కమ్యూనికేషన్ నుండి మీ సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి ఈరోజు. కుంభరాశి కెరియర్. మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చే ఒక వృత్తి నైపుణ్యం గల ఒక వ్యక్తి ఈరోజు మీకు తారసపడవచ్చు. అతని విలువైన అనుభవాల నుండి లాభాన్ని పొందడానికి మీరు అతనిచ్చే సలహాలను శ్రద్ధగా ఆలకించి అతని మార్గదర్శకత్వ సూత్రాలను ఆకళింపు చేసుకోవలసిన రోజుది. ఇదే సమయంలో మీ ఉద్యోగంలో, వృత్తిలో నైపుణ్యం సంపాదించడానికి, ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు పొందగలిగేటట్లు మీరు సిద్ధం కావాలి. క్రొత్తగా సంపాదించిన నైపుణ్యంతో ఇతరులు ఇచ్చిన తెలివైన సలహాలతో జత చేసుకుంటూ ముందుకు సాగిపోవడం వల్ల మీ ఉద్యోగంలో మీకు మెరుగైన స్థాయి చేకూరుతుంది. కుంభరాశి ఫైనాన్స్. మీకు విపరీతమైన ఖర్చులు ఉన్న రోజుది. మీరు ఆదా చేసినటువంటి సొమ్మును మీరు ఒకసారి కంటే ఎక్కువగా వాడవలసి వస్తుంది. కుటుంబ సంబంధిత ఖర్చులు తలెత్తడంతో మీరు కొంత ఆర్థిక ఇబ్బందులకు గురి కావచ్చు. అధికమైన విపరీతమైన వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ఇటువంటి పరిస్థితి సంభవించి ఉండవచ్చు. ప్రస్తుతానికి ఈ బిల్లులను మేనేజ్ చేయండి ఎలాగోలాగా. ఇవి చిరకాలం ఉండేవి కావు, కేవలం తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బంది మాత్రమే. కుంభరాశి హెల్త్. ఈరోజు టేక్ ఇట్ ఈజీ వైఖరిని అవలంబిస్తూ ఉండండి. శారీరకంగా మీరు అధిక శ్రమకు లోనవ్వకండి. ప్రమాదం సంభవించవచ్చు మీకు. మీ కండరాలను, నరాలను, జాయింట్లను గమనిస్తూ ఉండండి. మీకు ఈ రెండింట్లోనూ ఎక్కడో ఒక చోట సమస్య తలెత్తవచ్చు. అయినప్పటికీ చిన్న ఎక్సర్సైజు లాంటివి చేయడం మానవలసిన పని లేదు. మీరు అధికంగా ఆటల్లో పాల్గొనకండి. ఈరోజు మీరు సైకిల్ను డ్రైవ్ చేస్తున్నట్లయితే హెల్మెట్ని తప్పకుండా ధరించండి, తీవ్రమైన ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి. మీనరాశి ఓవర్వ్యూ. ఈ సమయంలో మీరు మతపరంగా చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుసుకుంటారు. మానసిక శాంతిని పొందటానికి మీరు మానవతా దృక్పథంలో సేవ చేయండి. పిచ్చిగా అమిత వేగంతో సాగిపోయే ఈ జీవన సరళితో విసిగిపోయిన మీరు ఈ హడావుడి నుండి కాసేపు తప్పుకోవడం మంచిది. అలాగే ప్రతిదాన్ని మంచి పని, మంచి ఆలోచనలతో నిర్వర్తించడం సరైన నిర్ణయంగా మీరు భావించండి. మీనరాశి రొమాన్స్. మీ అందం, ఆకర్షణతో ఈరోజు మీరెవరినైనా పడగొట్టగలరు. మీరు ఎటువైపు వెళ్ళినా తలకాయలన్నీ మీ వైపే తిరుగుతూ ఉంటాయి. ప్రతి వారి కళ్ళు మీ మీద పడుతూ ఉంటాయి. ఈరోజు మీరు అందుకున్న ఈ అటెన్షన్ను వదిలిపెట్టండి. ఇది చిరకాలం ఉండేది కాదు కనుక. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీదే. అలాగే మీరు ఈరోజు కలిసిన వ్యక్తితో ఎవరితోనో బంధాన్ని ప్రారంభించడం ఆలోచించవచ్చు. మీనరాశి కెరియర్. ఈ రోజు మీరు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలలో మీకుండే సంబంధాల వల్ల ఈ రోజు మీకు లాభాలు చేకూరే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అందుచేత విదేశాలలో మీకుండే పని సంబంధిత వ్యాపార కలాపాలను గమనిస్తూ మీ దారిలో మీకు ఏమైనా వృత్తిపరమైన అవకాశాలు ఏమైనా తగులుతాయేమో చూడండి. ఈ పార్టీల ద్వారా ఈ రోజు మీకు లభించిన అవకాశాలను నిశితంగా పరిశీలించి మీకు వారి వద్ద నుండి ఉత్సాహభరితమైనటువంటి లాభాలను కలుగజేసేటటువంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. మీనరాశి ఫైనాన్స్. ఇంటిని కొనడానికి నిర్ణయం ఎంచడానికి ఇది మంచి రోజు. దీనిని గురించి మీరు కొంతకాలంగా ఆలోచిస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో ముందంజ వేయడానికి ఇదే మంచి టైము. ఇంటి విషయంలో మీరు అన్ని విషయాలను పరిశోధించేట్లు చూడండి. మీకు ఇంకా కుదిరిన అనువైన ఇంటిని ఇంకా వెతకవలసి ఉంది. కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా మీరు పడే శ్రమ, కృషి మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకెళ్తాయి. ఆల్ ది బెస్ట్. మీనరాశి హెల్త్. మీ చర్మం సంబంధిత ఆరోగ్యంతో మీకు సమస్యలు వస్తూ ఉంటే, ముఖ్యంగా జిడ్డుగా ఉండే చర్మంతో బాధపడుతూ ఉంటే
ఈరోజు ఈ విషయంలో మీరు కాస్త ఇబ్బంది పడవలసి వస్తుందని మీరు గమనిస్తారు. సూర్యరశ్మిలో ఎక్కువసేపు ఉండకుండా ప్రయత్నించండి. చర్మ సౌందర్యాన్ని క్రమం తప్పకుండా పోషించుకుంటూ చర్మాన్ని శుభ్రం చేయిస్తూ కాపాడుకుంటూ ఉండండి. అలాగే ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండటం కూడా. ఇప్పుడు చూడండి మీ చర్మంపై మెరిసిపోతూ ఉండే ఆ కాంతిని.